ఏటీవీ తెలుగు న్యూస్. నమస్తే, ఏటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రం జడ్పీ గెస్ట్ హౌస్ వద్ద మండల నాయకులు నిర్వహించిన మండల స్థాయి సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశంలో శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకులు కార్యకర్తలే బలం, ఆ కార్యకర్తలకు గుర్తింపు ఉండాలన్నదే జగనన్న యొక్క లక్ష్యం. రాష్ట్రంలో ఈ కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సోషల్ మీడియా కార్యకర్తలు మీద లేనిపోని తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పెట్టుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి అరాజకాలు రాక్షస పరిపాలన కొనసాగిస్తూ ఇబ్బందులు పెడుతున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలన్న సంకల్పంతో ఒక మంచి నిర్ణయంతో కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఉండేలా పార్టీ సభ్యత్వం పొందిన వారికి ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండేలా ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యకర్తలకు గుర్తించినందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పంచాయతీ గ్రామ స్థాయిలో కమిటీలు త్వరితగతిన పూర్తి చేసుకుని గ్రామాల్లో విస్తృత స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు బిడిజన అప్పారావు, వైస్ ఎంపీపీ అంపటి నూకాలమ్మ, రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ అచ్యుత్, రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ జైతి రాజులమ్మ, రాష్ట్ర ఆర్టీఐ విభాగం జాయింట్ సెక్రటరీ నీలపు సూరిబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి సువర్ణ సూరిబాబు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముస్లినాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జల్లిబాబులు, వివిధ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు పాడేరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే. కొన్ని కార్యక్రమాలలో అతను చేయాలి. మీరేమైనా ఎమ్మెల్యేనా? మీరు వచ్చే కార్యక్రమాల్లో అధికార పార్టీ, దానికి తోడు మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ కూడా దీనికి తోడు. ఈ రకమైనటువంటి రాజకీయాలు మీకు మొదటి నుంచి అలవాటు, భవిష్యత్తులో కూడా వీటినే నమ్ముకొని వెళ్తున్నారు. కాబట్టే మీ వెనక ఎవరు ప్రజలు లేరు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంతకుముందు సోదరులు మన ఎంపీపీ గారు మాట్లాడినట్టుగా కొయ్యూరు మండలంలో నేను కూడా ఆర్టికల్ చూశాను, ఆ పేపర్ కటింగ్. అయితే ఇక్కడైతే ఇది నడుస్తుంది, కొయ్యూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది అని చెప్పేసి అని ఇచ్చారు. కానీ మీరు పాడేరు నియోజకవర్గంలో అంటే అరకులో కానీ పాడేరులో కానీ మీరు ఇన్ఛార్జీలను నియమించుకున్నారు. అంటే మీరు ఒక పార్టీకి ఇన్ఛార్జీలను నియమించుకున్నారు కానీ ప్రభుత్వానికి ఇన్ఛార్జీలు కాదు అనే ఒక విషయాన్ని అయితే మీరు మర్చిపోతున్నారేమో. దయచేసి తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. అదే రకంగా ఇటీవల కాలంలో జీమాడు మండలంలో ఉన్నటువంటి ఒక రోడ్డు, అంటే 2 కిలోమీటర్ల మేర రోడ్డు నేను శంకుస్థాపన చేసేసి వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ శంకుస్థాపన చేసి వచ్చారు. అంటే అక్కడ తర్వాత మీటింగ్ పెట్టుకొని మేము మా ప్రభుత్వంలో ఇప్పుడు మీకు రోడ్డు వేసామని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు. కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి రోడ్లే ఇప్పుడు జరుగుతుంది అంతే. దయచేసి ఈ విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి నిజంగా చాలా సంతోషం. ఈరోజు కొయ్యూరు మండలంలో అనేక మారుమూల పంచాయతీలు ఉన్నాయి. అన్నగారు దడాల రమేష్ గారు ఇందాక చెప్పినట్లుగా మఠం భీమవరం కానీ, పలకజేడి కానీ, అలాగే బూదరాళ్ళు కానీ, అలాగే కొన్ని గ్రామాల్లో వెళ్ళినప్పుడు అభివృద్ధికి చాలా కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదాహరణకు ఏదో ఒక గ్రామం, మనం ఏదో ఐడియా లేదన్న, ఆ రోజు మనం గోధుమలంక అనే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిజంగా రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితి. దయచేసి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే అలాంటి గ్రామాలని మీరు ఇప్పుడు మేము చేస్తున్నటువంటి దాన్ని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు కొత్తగా ఏమైనా ప్రపోజల్స్ పెట్టి అలాంటి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రజానికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి